ఒంగోలు ఓటింగ్ శాతం సుమారు 85% నియర్లీ టచ్ అయింది. దీనికి కారణం ఓటర్లలో చైతన్యం అనేటువంటిది రాను రాను మనకి 100 కోట్ల నుంచి ఇప్పుడు 130 కోట్లకి జనాభా ఎలా పెరిగారో అలాగే జనంలో కూడా చైతన్యం వచ్చింది. ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంటు మనకున్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఒంగోలుని అభివృద్ధి చేసాడు, ఇక దాంట్లో మనం రాజీ పడబల్లా. అలాగని అభివృద్ధి చేయలేదు అనే దాంట్లో ఈ జనం పెరగడం కానీ అది కాదు సమస్య. ప్రజెంటు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉండొచ్చు, ఒక వ్యక్తి కోసం కాదు కదా ఈ ఎలక్షను, గవర్నమెంట్ వ్యతిరేకత కానీ లేక జనం ఒక డిసైడ్ ఫ్యాక్ట్కి వచ్చేసారనమాట. కారణం ఏంటంటే, ఈ ప్రజలు డబ్బుల కోసమే మళ్ళీ వన్ సైడ్ వచ్చారంటే మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు డబ్బులు ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఈ డబ్బులు కూడా నాయకులు అలవాటు చేశారు, తీసుకొని ఉండొచ్చు, తీసుకుంటున్నారు. తీసుకున్నా కూడా డబ్బు కోసమే వీళ్ళు ఓట్లు వేసేది అనేది కాదు. జనంలో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యానికి మనం ఓటుతోటి ఒక తీర్పు ఇవ్వాలనేటువంటి ఒక ఆతృత అనేటువంటి ఒక విషయంలో జనం ముందుకొచ్చి ఓటింగ్ శాతం పెరగడం అయింది. దీని మీద ఈ ఓటింగ్ పెరిగిన దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంటు నడుస్తున్నటువంటి టీడీపీకా లేకపోతే పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది మనం అందరూ చెప్పినట్టు చెప్పలేము. 23వ తారీఖు తేలుతుందని నేను అన్ను. యాక్చువల్ అయితే నా ఐడియా ఏంటంటే, ఎక్కువ శాతం ఇప్పుడుండే పొజిషన్లో వైసీపీకి జనం మొగ్గు చూపినట్లుగా కనపడుతుంది. నిన్న ఓటింగు పల్స్ను బట్టి ఆ శాతం కనపడుతుంది. అందుకని ఎమ్మెల్యే ఏదో చేయలేదు అందువల్ల యాంటీ వేసారు అనేది మాత్రం కరెక్ట్ కాదు. పైనుంచే దాన్ని ఎందువల్ల మనం జనం అలా అనుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఈ మధ్యన ఈ చంద్రబాబు నాయుడు ఈసీ మీద హడావుడి చేయటం, గందరగోళం చేయటం, దాని మీద చంద్రబాబు నాయుడు కూడా ఒక డౌట్ వచ్చింది, మనకు జనం ఓట్లు వేయలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ ఏర్పడింది అనేటువంటి ఆలోచన తప్పనిచ్చి ఈ అభివృద్ధి మీద కూడా పెద్ద ఓటింగ్ శాతం ఇక రానుండే రోజుల్లో అభివృద్ధి ఇంకేం పనిచేయదండి. దాని మీద ఓటింగ్ శాతమే జరగదు. కేవలం పైన నాయకుడు అనేటువంటి విషయంలో ఈ ప్రెజెంట్ ఏమనుకుంటున్నారంటే, ఒరిజినల్ చెప్తున్నాను, నేను ఎంక్వైరీ చేస్తూ ఉంటా, నేను ఒక ఓటర్గా కూడా నేను అప్పుడప్పుడు స్లమ్ ఏరియాకి అట్లా వెళ్ళి ఏంటని కనుక్కుంటా ఉంటా. మ్యాటర్ ఏంటంటే, మెయిన్ ఒక్కసారి ఈ వైసీపీలో ఆ నాయకుడిని, ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక్కసారి ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి చూద్దాం. ఏమన్నా చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా మెరుగు ఏమన్నా మనకు చేస్తాడా, మనకి ఏమన్నా మాట మీద నుంచి ఉంటాడనేది కొంచెం ఈ ఓటరు సి ఓటర్ అంటారు, మొత్తం ఏబిసి 3 రకాల ఓటర్స్ ఉంటారు. ఈ సి ఓటర్ పూర్తిగా డిసైడ్కి వచ్చాడు. కొంచెం ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి మనం చూద్దాం అనేటువంటి డిసైడ్కి వచ్చినట్టు ఒక ఒంగోలు కాదు, లేకపోతే ఒక జిల్లా కాదు, మొత్తం ఉండేటువంటి 13 జిల్లాల్లో ఒక ఐడియాకి జనం వచ్చిన విధానంగా కనపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేల అభివృద్ధి అనే దాంట్లో మాత్రం తప్పండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆయన చేత అయింది ఒంగోలుకి చేసి పెట్టాడు. అది మనం ఎవరు అనకూడదట 100%. అని ఈసారి మార్పు కోరుకుంటున్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఆ మార్పు అది ఎంత దూరం తీసుకెళ్తుంది అనేది 23వ తారీఖు డిసైడ్ అవుతుంది. ఒంగోలులో యాక్చువల్గా ఏంటంటే, ఈ యాటిట్యూడు పబ్లిక్లో కూడా మారాల్సి ఉంది. డబ్బు అనేటువంటిది ఉభయుల దగ్గర తీసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇవ్వకపోతే ఇవ్వని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇద్దరి దగ్గర తీసుకున్నప్పుడు ఒక రకమైన ఓటింగ్ జరుగుతుంది, ఒకరే ఇచ్చి ఒకరే ఇవ్వకపోయినప్పుడు కొంచెం నెగిటివ్ ఓటింగ్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల ఈ ఓట్లుకి డబ్బులు తీసుకోవటం అనేటువంటిది చాలా తప్పు. జనం ఇట్లాంటి పని కూడా చేస్తున్నారు. చేసి కొంతమంది డబ్బు ప్రభావంతో కొంతమంది ఓట్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది అంతర్గతంగా నేను చెప్పటం కాదు, ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా మదన పడుతున్నారు. నాకు వస్తుందా లేకపోతే వాళ్ళకు వస్తుందా మెజారిటీ అనేటువంటిది. ఈ ఓటేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అసలు పూర్తిగా
ఉండరని కాదు, కానీ అభివృద్ధికి ఓటేసే వాళ్ళు కూడా ఉంటారు. జనం యాటిట్యూడ్లో మాత్రం అప్పుడప్పుడు ఇప్పుడేమొచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది అనేది చూసుకొని వెనకటి అన్నీ మర్చిపోతున్నారు అనేటువంటిది ఎక్కువ మంది జనం చెప్పుకునేటువంటి అభిప్రాయం అట్లాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోర్లో అట్లనే డీమార్ట్లో ప్రధానమైన పార్టీ అభ్యర్థులు ఇచ్చినటువంటి డబ్బులతోటి వాళ్ళు వస్తువులు కొనుక్కుంటున్నారని కూడా తెలుస్తుంది. ఇది పబ్లిక్ చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. అందువల్ల ఇది కరెక్ట్గా చెప్పడానికి ఎవరు అయితే ఎక్కువగా పంచారో వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుందేమోనని నా అభిప్రాయం. ఎవరిదేమో వాళ్ళకు ఉంది. వైసీపీ అభ్యర్థికి జగన్ ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల మూలాన్ని నేను తప్పగా గెలుస్తాను. మేము బయట నుంచి తెప్పించినటువంటి ఓటర్స్ అంతా కూడా నాకు అనుకూలంగా ఓట్లు వేశారు. అందువల్ల నేను గెలుస్తానని ఆయన అనుకుంటున్నారు. అట్లనే టీడీపీ అభ్యర్థి మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు, అట్లనే పసుపు కుంకుమ, డ్వాక్రా మహిళలు, ఇవన్నీ కూడా అట్లనే నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని నన్ను తప్పక గెలిపిస్తారని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నాడు. అందువలన ఇది ఎవరో ఒకరు గెలవాల్సిందే. ఇప్పుడు వీళ్ళు నామినేషన్ వేయటానికి వెళ్ళేటప్పుడు కూడా ఒకే సిద్ధాంతి ద్వారా పూజలు చేసుకొని పోయి ఆయన ఆ సిద్ధాంతి నీకు ఈ గడి అయితే బాగుంటుందంటే ఆ గడిలోనే నామినేషన్ వేయటం జరిగింది. ఇద్దరు కూడా గెలిచేది ఒకరు. పదమూడు జిల్లాల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక వేవ్, ఒక గాలి వీస్తుంది. ఈ వేవ్ ఇంతకుముందు ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎలా వేవ్ కనిపిస్తుందో అలాగే రాజశేఖర్ రెడ్డి 2004లో ఎలాంటి వేవ్ ఉందో ఇప్పుడు కూడా అదే వేవ్, జగన్ వేవ్ కనిపిస్తుంది. జగన్ దాదాపు 80% సీట్లు కంటే ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాడని నా అభిప్రాయం. 80% పోలింగ్ ఓట్లు వచ్చేసరికి ఓటు విలువ తెలుసుకున్నారు ఓటర్లు. ఓటు విలువ ఏంటి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి సిటీల నుంచి వచ్చి ఓటు వేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఓటు విలువ తెలుసుకున్నాడు. ఈ ఓట్లు పెరిగినాయి ఎవరికి పడతాయి అనే పాయింట్లో చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈ పెరిగిన ఓట్లలో 70-80% ఫ్యాన్కే పడుతున్నాయి. ఫ్యాను ఒక 140-150 సీట్లతో బీభత్సమైన మెజారిటీతో ఫ్యాను గెలవబోతుంది అని నేను దాదాపు రాష్ట్రంలో 10 జిల్లాల వరకు తిరిగాను. 10 జిల్లాల వరకు తిరిగి ఓటర్ పల్స్ ఏంటి, ఎలా ఉంది అని నేను కనుక్కున్నాను. స్వయంగా ఈస్ట్ గోదావరి కానీ, పశ్చిమ గోదావరి కానీ, అట్లాగే కృష్ణా జిల్లా, ఇవన్నీ జిల్లాలు తిరిగాను. తిరిగినప్పుడు ఓటర్ పల్స్ ఇప్పుడు టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా టైట్గా ఉంది సార్ నియోజకవర్గం అంటున్నారు. వైసీపీ ఈ జగన్ గాలి వాళ్ళు ఏమి లేదు సార్, అంతా జగనే. జగన్ మోహనంతో రాష్ట్రం అంతా ఉన్నారు. కాబట్టి 140-150 సీట్లతోటి ఫ్యాను గెలుస్తుందని మా అభిప్రాయం. దీనివల్ల మహిళలు బాగా ఆసక్తిగా వచ్చి క్యూలో ఓపికగా నిలబడి ఓట్లు వేశారు. అట్లనే యువత కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించి ఎక్కడెక్కడ నుండే వచ్చి కూడా వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. బాగా అందరినీ
ప్రోత్సహించారు. దానివల్ల ఓటింగ్ సరళి పెరిగింది. ఆ ఓటింగ్ సరళి రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి వేసినటువంటిదే కానీ ఇంకో ప్రలోభాలకి అట్లా లోబడి వేసినటువంటిది కాదు. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి నేను అనుకోవటము తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నా. ఓటింగ్ పవన్ కళ్యాణ్ ప్రభావం, పవన్ కళ్యాణ్ ఓట్లు తెలుగుదేశానికి నష్టమేమీ జరగదు. అది ఏదైనా జరిగిందంటే అది వైసీపీకి జరిగి ఉండొచ్చు. కావాలనుకుంటున్నాడు, అతను పదవి కోసమే సీఎం కావాలనుకుంటున్నాడు. ప్రజల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు సీఎం కావాలనుకుంటున్నారు. అందువల్ల ఈ పసుపు కుంకుమ మహిళా ఓటర్లు ఇదందరి వల్ల ఓటింగ్ సరళి పెరిగి ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి గురించే కాబట్టి అది చంద్రబాబు నాయుడికి అనుకూలం. దానివల్ల మన కాన్స్టిట్యుయెన్సీలో దామచర్లకి అవకాశం ఉంది. ఒంగోలులో గతంలో దర్శిలో మంత్రి సిద్ధా రాఘవరావు గారు బాగా అభివృద్ధి చేసినటువంటి మంచి పేరు ఉన్నది కాబట్టి అతనికి బాగా అవకాశం ఉంది. డబ్బు కోసమే ఓటు వేస్తారు, డబ్బు ఇస్తే ఓటు వేస్తారు అనుకోవడం పూర్తి అవివేకం. అది ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు మన అవగాహన బట్టి మనం ఎన్నో ఎన్నికలను పరిశీలించినటువంటి దీన్ని బట్టి చూస్తే డబ్బు ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అది కేవలం వాళ్ళు ఒక అపోహ మాత్రమే. డబ్బు ఇస్తే ఓటేస్తారు, జనాలు ఊరికే అభివృద్ధి చేయకుండానే ఆ ఒక్కరోజు డబ్బులు ఇస్తే ఓటేస్తారు అనుకోవటం చాలా పొరపాటు అభిప్రాయము. శ్రమ చేస్తూనే ఉంటాడు, 18 గంటలకు పైగా కష్టపడతాడు, ఆలు పెరగని పోరాటం చేస్తున్నాడు రాష్ట్రం కోసం. విభజన అనంతరం ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కేవలం బస్సులోనే పడుకొని కూడా అతను రాష్ట్రం కోసం ప్రయత్నం చేశాడు. విపత్తులు వచ్చినప్పుడు హుదూద్ తుఫాను అట్లాంటి సమయాల్లో కూడా అతను అక్కడే వాళ్ళతోనే ఉండి వాళ్ళతో మమేకమై అతను పర్యవేక్షణ చేయటం కానీ ప్రోత్సహించడం కానీ ఇవన్నీ బాగా చేశాడు. అందువల్ల జనాలు కూడా అతని కోసమే చూస్తాను. ఎందుకున్నాడో మనం పూర్తిగా చెప్పలేం, కానీ అంత అవసరం లేదు అనిపిస్తుంది, అంత టెన్షను. అయితే యంత్రాంగము ఎన్నికల కమిషన్ మాత్రం విఫలమైన మాట నిజం. ఇన్ని విమర్శలు, ఇన్ని అవకతవకలు, ఇన్ని ఇబ్బందులు నాకు తెలిసిన తర్వాత ఇంతవరకు రాలేదు. ఈసారి చాలా ఎక్కువగా వచ్చినాయి, వాటిని సకాలంలో సరిచేయలేకపోయారు. దానికి కారణం అది ఉద్దేశపూర్వకంగానా నిజంగా విఫలమా మనకు అర్థం కాలేదు. చాలా ఎక్కువ వచ్చినాయి. అయితే దాన్ని అంత మాత్రాన్ని చంద్రబాబు నాయుడు పూర్తిగా యంత్రాంగాన్ని అవిశ్వాసంలోకి 2014లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అనుభవానికి మామూలు కుర్రవాడు జగన్కి ఎందుకు అనుభవానికి పెద్దపేట వేసి 40 సంవత్సరాల ఉంది కాబట్టి అతనికి ఎలిజిబిలిటీ అతను బాగా చేయగలడనే దాని మీద వెళ్ళాము. కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్గా పక్కాగా ఉంటాడు. మరి ఎందువలన ఏమో కానీ అతను దుబారా కానీ ఆయన చేసిన అంత టెంపరీ బేస్ మీద వెళ్ళేసి చాలా వరకు మనం చాలా ఇబ్బందులు పడేట్టుగా మన ఆంధ్రప్రదేశ్ అంటే మన ధాన్యం పరంగా కానీ ఏదైనా మన అన్నపూర్ణ అనే పేరుకి సార్థకత పోయేసి మనం అంతా చాలా కరువుగా వెళ్ళేటట్టు ఉన్నాము. ఈ పరిస్థితుల్లో మాకు ఇక్కడ పోలింగ్ సరళం బట్టి చూసినా కానీ జనాల అభిప్రాయాన్ని చూసినా కానీ కంపల్సరీ జగన్మోహన్, ఆయన పేరే జగన్మోహన్ రెడ్డి, అంతా జనాలకు మొత్తం సమ్మోహనం భరిస్తూ ఉన్నాడు. అందువల్ల కంపల్సరీగా ఈసారి వస్తాడని మా అభిప్రాయం. వచ్చి తను ఈ 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చేసి వాళ్ళ నాన్నగారిని మించి వెళ్తానని ఆయన చెబుతున్నాడు. ఈ నవరత్నాల పథకం అనేది బాగా చాలామందికి మధ్యతరగతి వాళ్ళకి రైతులకి కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడిద్ది అని అన్ని వర్గాల వాళ్ళు నమ్ముతున్నారు. అందులో ఒక్కసారి జగన్ని మనం ఒకసారి చూద్దాము అనే దాని మీద జరుగుతుంది. కాబట్టి రావాలి. ఈయన 5 సంవత్సరాలు కనుక బాగా పరిపాలించేస్తే ఇంక వాళ్ళ తండ్రిని మించి తనయుడిలాగా అవుతాడు, లేకపోతే మామూలుగానే జరుగుతుంది. ఓటర్ అనేవాళ్ళు ఈరోజు డబ్బుకి ఒక్కరికే లొంగుతారు అనేది అయితే మాత్రం మనం అనుకోకూడదు. అభివృద్ధిని కూడా చూస్తుంటారు, ప్లస్ వాళ్ళు చేసే సిన్సియారిటీని. సో మా అభిప్రాయం ప్రకారం సిన్సియారిటీగా చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి కొంచెం కాన్ఫిడెంట్గా కనపడుతున్నాడు మా అభిప్రాయం. ఎక్కువగా మహిళలే ఎక్కువ ఉన్నారు, ఒక 5,000 మంది పైనే ఉన్నారు.
ఈ 5,000 మంది కాకుండా ఉన్న మహిళల్లో కూడా ఎక్కువ మంది గట్టిగా ఓటు చేయాలి, మనం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి లేదా మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఓటు చేసినట్టుగా కనపడుతుంది. వృద్ధులు కూడా ఎప్పుడో వాగ్దానాలు చేసినా ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య కార్డులు పొందినటువంటి వాళ్ళు కానీ బాగా కమిటెడ్గా ఓటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈవీఎంలు మొరాయించినప్పుడు రాత్రి 10 అయినా కానీ ఇంకా ఎక్కువైనా కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి కొంతమంది అయితే 2 సార్లు 3 సార్లు కూడా ఓటింగ్ సరళిని ఆలోచించి ఓటు చేశారు. దీన్ని బట్టి కనుక ఆలోచించినట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అనేది నాకేం కనపడలేదు. ఎందువల్లంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే వృద్ధులకి, మహిళలకి, రైతులకి వీళ్ళందరికీ బెనిఫిట్స్ జరిగినాయి. వాళ్ళు ఒక కృతనిశ్చయంతో ఉన్నారు, ఏది మనం ఓటు చేయాలి, మన ఓటు వాల్యూ ఉంది అనేటువంటిది. అందువల్ల ఈ ఇతర ప్రలోభాలు కొన్ని అందినా అందకపోయినా దాన్ని పట్టించుకున్నట్టుగా నాకు పెద్దగా కనిపించట్లా. దాని ప్రభావం కొంత ఉండొచ్చు, అది ఎంత అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాబట్టి ఎక్కువ మంది ఓటు చేయటం అనేటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అనేటువంటిది లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వర్గం వాళ్ళని వ్యతిరేకం చేసుకోలేదు, అందరికీ తగిన విధంగా న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు ఓటు చేశారేమోని నేను. అతనికి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నటువంటి ఏరియాల్లో, అంటే ఒంగోలులో కూడా ఫ్యాన్స్ కొద్దిమంది ఉండారు కానీ అంతవరకే మనం పరిమితం కావచ్చు. కానీ మొదట్లో అతనికి ఊపు బాగానే ఉంది, కానీ తర్వాత ఎందుకో తగ్గారు. మామూలు జెంట్స్ కానీ లేడీస్ కానీ కొంచెం పెద్ద ఏజ్ కలిగిన 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎటు గెలిచే పార్టీ కాదులే, మనం ఇది ప్రస్తుతం వాళ్ళు కంటిన్యూ గతంలో కూడా వాళ్ళు టీడీపీకే వేశారు, అందువల్ల దానికే స్టిక్ అయి ఓటు చేసిన సందర్భాలు నాకు చాలా తెలుసు. అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రభావం ఒంగోలు మీద పెద్దగా ఉండదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం అంత పెద్ద ప్రభావం లేదు. ఎందువల్లంటే వాళ్ళు ఈ అభిప్రాయానికి వచ్చారు చాలామంది, ఏది మనం ఓటు వేసిన డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మనం వేయాలి కానీ అతను డిసైడింగ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదనే ఉద్దేశం మీద కొంతమంది మిత్రులు నాకు చెప్పారు, పవన్ కళ్యాణ్ని అభిమానించేటువంటి మిత్రులు కూడా. అయితే దానికోసం అతని కోసం కొంతమంది తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 1000 లేకపోతే 500 అంతా ఉండొచ్చేమో నేను భావిస్తున్నాను అనమాట. కొన్ని ఏరియాల్లో డెఫినెట్గా అతనికే పడతాయని మొదట్లో భావించినటువంటి మేము తర్వాత మార్చుకోవాల్సి వచ్చిన అభిప్రాయాన్ని. ఎందుకంటే ఓటింగ్ సరాలు చూస్తే వాళ్ళు అట్లా వేసినట్టుగా లేదు. అందువల్ల ఎక్కువగా వాళ్ళు పాదానికే శ్రీకానయ్య ఉన్నారు, టీడీపీకే ఓటు చేశారు కొన్ని ఏరియాల్లో. అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రభావం ఒంగోలు మీద పెద్దగా ఉండదండి. అమ్మాయి అవకాశాలు చంద్రబాబు నాయుడికే ఉండవు. ఎందుకంటే అతను ఒకసారి నన్ను గెలిపినాడు అంటున్నాడు వైసీపీ అతను చాలా వయసు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడికి ఈ ట్రిప్ తప్పితే లేదు. పైగా ఇంకోటి ఏంటంటే అతను అభివృద్ధిని స్టార్ట్ చేశాడు, ఈ అభివృద్ధిని కంటిన్యూ చేయాలంటే ఇతనే రావాలి అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. జిల్లా రావాలా, మాకు జగన్ అన్న కావాలా, మాకు జగను ముఖ్యమంత్రి కావాలా, మాది అదే పార్టీ కాబట్టి జగన్ వైఎస్ఆర్ కావాలా, ఆయన తండ్రి చేసిన వాగ్దానాలు ఆయన నిలబెట్టాలా, మాకు ఆయన 9 పథకాలు ఇచ్చాడు, ఆ 9 పథకాలు నిలబెట్టాలా, పేద ప్రజలకు అందరికీ ఇవ్వాలా, అది మాకు చాలది జగన్ అన్న.